ప్రభు బలలోకి వెళ్ళకముందు కొన్ని హెచ్చరికలు చూసుకొని ప్రభు బలలోకి వెళ్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11 beginning verse 23 and down verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభావం పొందితిని. ప్రభువైన యేసు తన పొమ్మన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం పెంపటానికి పాత్రను ఎత్తుకొని పాత్ర రక్తాలను కొత్త నిబంధన మీరు దీనిలో త్రావడప్పులను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడ ప్రభు రొట్టెను తినో లేక ఆయన పాత్రలో తానో వాడి ప్రభు శరీరం గురించి రక్తం గురించి అపరాధయగును. ప్రభు శరీరాన్ని వివేచింపగా తిని త్రాగువాడు తన శిక్ష కల్టిగా తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 వచనం అందరం చదువుదాం. 20-21. Epistle of Paul written of Philippians chapter 1 verse 20 and 21 reading all together. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాలు అందరం కలిసి చదువుదాం. నేను మిగుల ఆపేక్షించి నిరీక్షించిన ప్రకారముగాను మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధి కలగటం వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగాను పరిణమించి నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. మరొకసారి చదువు 28 వచనం అందరం చదువుదామండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ మాటలు దీవించండి, అందరితో మాట్లాడి బలపరచండి, కృప చూపించండి, సాయం చేయండి. నిష్ప్రయోజక దాసుని మీరు సాయం చేయండి. బలహీనం కలుగురాను ప్రభా మీరే తోడేడు దయచండి, బలపరచండి. శక్తిని దయచండి, పునరుద్ధాన శక్తిని దయచండి, బలపరచండి. ప్రభా నిన్నే స్తుతిస్తూ గణపరుస్తూ ప్రియులందరినీ కూడా తెచ్చేందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రైనా సమయాధికూలం బట్టి నీ వాక్యం చెప్తున్నా మీరు కృప భద్రపరచండి, అందరితో మాట్లాడండి. యేసు ప్రభా నైనా నువ్వు మాట్లాడే దేవుడు ఉన్నావు ప్రభా, బలపరిచే దేవుడు ఉన్నావు ప్రభా, రక్షించే దేవుడు ఉన్నావు ప్రభా, కృప చూపించే దేవుడు ఉన్నావు ప్రభా. దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత కీర్తి ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున సుంచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము చూసుకున్న రీతిగా 3 విషయాలు చెప్పాలి. మొదటిది, మన అద్దంకి వెళ్ళాం, ఇమ్మాయిల్ గారు మీ అందరికి కూడా వందనాలు చెప్పారు. అక్కడ సంఘము విశ్వాస పరిశుద్ధులు చాలామంది 330 మంది సేవకులు ఏకదాటిగా ప్రార్థన చేశారు. మొదటి రోజు 200 మంది వచ్చారు, రెండో రోజు 300 మంది వచ్చారు. నా స్టేటస్లోను మన ఎస్కోల్ గ్రూప్లో ఫొటోస్ పెట్టాను. మొత్తం మందిరం అంతా నిండిపోయింది. సుమారు చాలా పెద్ద మందిరం. ఆ దేవుడంతా కృప చూపించారు. రెండవది ఏంటంటే మన మందిరికి ఏవిఎన్ రాజు గారు అని వచ్చేవారు. నరసింహరాజు గారని 30 సంవత్సరాల క్రితం విశ్వాసి. ఆయన మొన్న రాత్రికాలం 7 గంటల ప్రభు సన్నిధి చేర్చబడ్డాడు, మహిమలో పిలువబడ్డాడు. వాళ్ళ ఆవిడ పేరు రూత్ కుమారి. చిట్టాక్ గారు బాగా తెలుసు. నల్లరాజు గారిని శీలానారాయణ వచ్చేవాడు, డాక్యార్డ్ ఎంప్లాయ్. ఆవిడ ఎప్పుడు ఫిల్టర్ నీరే తాగుతానని చెప్పేది. చర్చికి వచ్చినప్పుడు ఫిల్టర్ నీళ్ళు నేను తాగుతాను, ఫిల్టర్ తప్పించి ఇంకేం తాగని అనేది అనమాట. అలాగే దేవుడు కృప చూపించారు. వాళ్ళకి ఒక బాబు 2 పాపలు. ఒక పాప అమెరికాలో ఉంది, ఒక పాప ఇక్కడే ఉంది హైదరాబాద్లో. ఒక బాబు ఇక్కడే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. మొన్న నేను సేవకులు కూడా పిలిచాను, పాత వాళ్ళందరినీ పిలిచాను. సేవకులు పిలిచినప్పుడు అన్నా నేను రాలేకపోతున్నాను, హైదరాబాద్లో ఉన్నాను బ్రదర్ అన్నారు. నిన్నటి కాలం విజయ్ అని ఒక బ్రదరు ఎలిం ప్రార్థనా మందిరం యొక్క ఎల్డర్ డీకెన్ మెంబర్ పరిచారకుడికి వచ్చాడు. ఆయన నాకు ఫోన్ చేసి 7 గంటల సన్నాయిలుగా మీకు రాజు గారు తెలుసు కదండి, తెలిసి నల్లరాజు అంటే అవునన్నాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారన్న. నర్సాపురంలో చనిపోయాడట ఆయన. ఉదయకాలం నాకు న్యూస్ ఏంటి, నర్సాపురంలో చనిపోయాడు. బాడీ ఈరోజు రేపు ఇక్కడ తేవచ్చు, లేదా అక్కడైనా భూస్థాపన చేయొచ్చు అని చెప్పారు. బాడీ వస్తే మరి చెప్పండి, మేము వస్తాం. ఎందుకంటే మా సంఘానికి చాలా మొట్టమొదటి ఎల్ఎంఎల్ విస్పా వేసుకొని ఎస్కోలు ప్రార్థన వచ్చిన ఆయనే వెంకట్రావు గారి ఇంటి దగ్గర. అది ఆయన కొరకు. మూడవది ఏంటంటే జాన్ ఐజాక్, సరళక్ గారి శ్యామ గారి యొక్క మేనల్లుడు. ఇప్పుడు 1 గంట క్రితం యాక్సిడెంట్ అయింది రాజమండ్రిలో. బిడ్డ అక్కడ ఐసీలో ఉన్నారు. దాని నిమిత్తం కూడా ప్రార్థించి ఈ 3 విషయాలు ఇప్పుడే వచ్చాయి. దాన్ని బట్టి ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేసినాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి, ఫిలిప్పీ సంఘాన్ని రాస్తున్నప్పుడు ఈ పత్రిక రాశాడు. మొదటిది, నా మట్టుకైతే బ్రతికిన క్రీస్తు, చావైతే లాభం. చావు అందరికి వస్తుంది. చావు రాని మనుషుడు ఎవరు కూడా లేదు. పుట్టుడి గిట్టుడి కొరకే. చావు ఖాయమా, సంసారంగా ఏదైనా సరే చావు ఖాయం. ఇక్కడ చూసిన రీతిగా ఇక్కడ 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము
పునాది, ద ఫౌండేషన్. 2వ అధ్యాయము ఆదరణ, అర్పణగా ఉంది. 3వ అధ్యాయము దేవుని యొక్క భవిష్యత్ జీవితము. 4వ అధ్యాయము ప్రణాళిక, ద ప్లాన్ అండ్ పర్పస్ అన్నమాట. 1వ అధ్యాయము ద ఫౌండేషన్, 2వ అధ్యాయము ద సాక్రిఫిషియల్, 3వ అధ్యాయము ద యొక్క పునాది, భవిష్యత్ జీవితము, భవిష్యత్ జీవితము. 4వ అధ్యాయం చూస్తే ఆదరణ, సంతోషం ఉంది. ఈ 4 అధ్యాయాల్లోని 1వ అధ్యాయం చూస్తే 3వ వచనం చదవండి. 1st chapter verse 3 చదవండి ఎవరైనా. మొదటి దినమందు ఇదివరకును సువార్త విషయంలో మీరు నాతో పాల్గొని చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించాలి. మొదటి దినము, ఫస్ట్ డే, యేసుప్రభు రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్టిజం తీసుకున్న నీవు, దేవుని బిడ్డవై నీవు మొదటి దినం నుండి ఏం చేస్తున్నామండి? ప్రభు యొక్క సువార్త ప్రకటిస్తూ, దేవుని వాక్యం ప్రకటిస్తూ, దేవుని మందిరంకి వస్తూ, ఆరాధన చేస్తూ, ప్రభు బల్లో పాల్గొని ప్రభు కొరకు సిద్ధపరుస్తాం. యేసుక్రీస్తు దినం వరకు అంటే అర్థం ఏంటి? ప్రభు రాకడ వరకు కూడా ఈ బల్ల చేయాలి. అందుకే రాయబడింది కదా, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేశారు రొట్టెని తిని ఆ పాత్రలో. ఎలా చేసి? యేసుప్రభు శరీరం అని గుర్తెరగాలి, యేసుప్రభు రక్తం అని గుర్తెరగాలి, యేసుప్రభు శాఖం అని గుర్తెరగాలి, యేసుప్రభు మహిమని గుర్తెరగాలి. కాబట్టే ఈ బల్ల ఇచ్చారనమాట. అందుకే అలాగూ చేసి, ఎలా చేసి ప్రభు యొక్క విధానంలో చూపిస్తున్నారన్నమాట. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తున్నారనమాట. అపోస్తలుల గారి గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం ఈ మాట చదవండి. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ చాప్టర్ 20 verse 7. అపోస్తలుల గారి గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. ఆదివారమున మేము రొట్టె కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనేయండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి విస్తరించి మాట్లాడుచును. వారితో ప్రసంగించి అర్ధరాత్రి మాస్తున్నంటే ఆదివారము ప్రభు దినము, ఆదివారము బల్ల దినము. దర్ ఇస్ అ లార్డ్స్ టేబుల్ రిమైనింగ్ విత్ ద సండే. ఆదివారం ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తావు చెప్పండి? రక్షించిన ప్రతి బిడ్డ పరీక్షించుకోవాలి. ఏదైనా చాలామంది పరీక్ష లేదు. విశ్వాసంలో చాలామంది అందరూ తింటున్నాం మనము తింటున్నాం, అందరూ చేస్తున్నాం మనము చేస్తున్నాం, అందరూ ఉంటున్నాం మనము ఉంటున్నాం, అందరూ ఇచ్చేస్తున్నాం. అది కాదు, పరీక్షించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్. నీకు నువ్వు, నాకు నేను పరీక్షించి బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఆదివారము ప్రభు సన్నిధి, ఆదివారము ప్రార్థనా సన్నిధి, ఆదివారము ఆరాధన సమయము, ఆదివారము ప్రభు బల్ల, ఆదివారము అర్పణ, ఆదివారము దేవునికి ఇచ్చుట. ఆదివారం అనేది దేవుని స్తుతించ. ఇప్పుడు 3 గంటలు మనం వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం కానీ పూర్వదినాలు అది ఉండేది కాదు. తెల్లవారుజాము 9 గంటలని ప్రయాణం చేసి 11 గంటలు నడుచుకొని శాలేం ప్రార్థన మంది వెళ్తే రాత్రికాలం 12 గంటల పాటలు పాడుతూ వచ్చారు. ఆ సంతోషం వేరు, ఈ సంతోషం, ఎంత సంతోషమైనా వ్యర్థమే. అర్థమైందా? 6 గంటలు 8 గంటలు ఏం చేసేవారు? మార్టిన్ గారు రాఖీ, అభిషేకం గారు రాఖీ, బీజే పాల్ గారు కూతురు మొన్న వచ్చిందట, నర్సీపట్నం చెప్పిందట. పూర్వదినాల్లో ఆ కొండలు ఎక్కాం, మాలకొండ ఎక్కాం, లక్ష్మీనగర్ కొండ ఎక్కాం, ఈ కొండ ఎక్కాం, విశాఖపట్నం కొండలని తిరిగారు పిల్లలతోని. బీజే పాల్ గారు తిప్పారట. శ్యామ్ చెప్తున్నాడు. పరిస్థితి ఏమైంది? అన్ని త్రాకుతున్న సమయంలో ఏమైంది? ఆ సంతోషం వేరు. ఇప్పుడు ఏంటండి? వస్తున్నా వింటున్నా, మెకానిక్ లైఫ్, టైం అయిపోయింది బ్రదర్, కూర్చుని బ్రదర్, వెళ్ళిపోవాలి బ్రదర్, టైం అయిపోయింది పంపించండి అంటారు. కానీ ఆ దినాలు ఉండేది కాదు. ఇది ఎలా ఉందండి? ఎలా రాకుతున్నారు? పరిస్థితి కాదు, అది కాదు. దేవుని శక్తితో నింపబడాలి, దేవుని మహిమతో నింపబడాలి, దేవుని వాగ్దత్తం నింపబడాలి, దేవుని ధన్యత నింపబడాలి, దేవుని త్యాగం నింపడినప్పుడు, దేవుని యొక్క వాక్యముకు సమృద్ధి వచ్చినప్పుడు ఆ విధంగా వచ్చేవారు. కానీ ఆ దినములు అటండి ఏ సాకు చెప్పేవారు కాదు. షుగర్ ఉండేది కాదు, బీపీ ఉండేది కాదు, హార్ట్ అటాక్ ఉండేది కాదు, హైట్ అటాక్ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. వాహనాలు 3 వచ్చేవి, ఏంటండి వెహికల్స్ 5 వచ్చేవి, వాళ్ళే ఉండి అందరూ నడుచుకొని వెళ్ళేవారు ఆరాధన. తెలుసా లేదా? తెలుసు. మీకు ఎందుకు తెలియదు? బాగా తెలియదు. నాకు నవ్వుతున్నారు. తెలుసండి. వాళ్ళు ఏం చేసేవారు? దేవుని స్తుతించేవారు, దేవుని గణపరిచేవారు, పరిగెట్టేవారు. ఇప్పుడు అన్ని వెహికల్స్ వచ్చాయి కానీ ఏమైపోయింది చెప్పండి? రాను దిగజారిపోతున్నారు. ఇక్కడ చూసారా? ఆదివారమున దేవుని సన్నిధికి వెళ్ళి నీవు దేవునితో మాట్లాడాలి. ఆదివారం దేవుని సన్నిధి నీవు దేవుని స్తుతించాలి. ఆదివారం దేవుని సన్నిధి నీవు దేవునితో ఉండాలి. ఆదివారం అంతా దేవునిదండి. ఇప్పుడు 3 గంటలే దేవుని, మిగతా లోకమే పరలోకమే లోకం అట. అందమా చూడుము, ఆశీర్వాదం ఉన్నావు, ఎంత గమ్యం ఉన్నావు చూస్తున్నావా? ఓ ఆర్కే బీచ్ చూడుము, ఓ రోడా పార్క్ చూడుము, ఓ కైలాసగిరి చూడుము, ఓ జూ పార్క్ చూడుము. ఆదివారం నేను రావాలనుకున్నాను, రా అంటే 3 అయ్యేసరికి ముగించేసరికల్లా 5 గంటలు 7 గంటల ఆరాధన 8 గంటలకు వెళ్ళిపోతాను. అది కాదనమాట ఆదివారం అంటే. తెలుసా? మొన్న అద్దంకి మీటింగ్ అయింది. నన్ను పాటలు పాడిన అన్నగారు పిలిచారు. పాటలు పాడిన తర్వాత ఆయన రూము పిలిచారు. ఒక మాట చెప్పారు. ఇక్కడ దేవుని మందిరం కట్టకు ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేసేవారట. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. నేను 3 అంతస్తుల బిల్డింగ్ అయినప్పుడు 5 అంతస్తుల బిల్డింగ్ అయిపోయింది.
60 టాయిలెట్స్ ఉన్నాయి, 60 వాష్రూమ్స్ ఉన్నాయి, 60 బాతింగ్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, 20 రూమ్స్, ఎగ్జిక్యూటివ్ రూమ్స్ 5 ఉన్నాయి. పెద్ద ఎగ్జిక్యూటివ్ రూమ్ నాకు ఇచ్చారు. ఒక ఆయన రాజుగారు అన్నగారు తెలుసు, జెర్మియా గారి యొక్క సంఘంలో ఉన్న ఆయన, జెర్మియా రాజుగారు అని వచ్చారు. నా పక్కన ఆయన, నేను పక్కన పడుకున్నాం. ఆయనకి నాకు ఒకే రూమ్ ఇచ్చారు. చూడండి, ఆయన అన్నారు దేవుని సన్నిధికి ఆదివారం ఉదయకాలని మొన్న సువార్తకు ఉండమన్నాడు. నేను మన కృతజ్ఞత కూడికని వచ్చాను, ఇది 3 రోజులు అక్కడే ఉండవలసింది, పరిచర్యకి వెళ్తే ఉండు నాయన అన్నాడు. నేను మళ్ళీ వస్తానని చెప్పాను. ఆదివారం దేవుని సన్నిధి అటండి ఉదయకాలం రాత్రి వరకు మందిరంలో గడిపారు. ఇప్పుడు ఏంటంటే 3 గంటలు కూడా మనం గడపలేకపోతున్నాం. ఆదివారం దేవుని సన్నిధి, ఆదివారం దేవుని స్తుతించాలి, ఆదివారం దేవుని కనపరచాలి. చిన్నప్పుడు మా అమ్మగారు పాఠ్య పుస్తకాలు ఇచ్చేవారు, మా నాన్నగారు పాఠ్య పుస్తకాలు ఇచ్చినవారు కాదు. బైబిల్ చదివేవారు, పాటలు పాడేవారు, ప్రార్థన చేసేవారు, దేవుని స్తుతించమనేవారు. ఆదివారంతో దేవుని ధర నీది కాదనేవారు. ఇదనమేముంది, 3 గంటలు అయితే చాలా అయిపోయింది, వెళ్ళిపోదాం, త్వరగా ముగించండి, త్వరగా ఇట్టండి, త్వరగా తాళం వేసండి, వెళ్ళిపోదాం పదండి అంటారు. కాదు, యేసుక్రీస్తు దినం దాన్ని కొనసాగించాలి. అది ఈ బల్ల. ఈ బల్ల దగ్గరకు వచ్చి నువ్వేం చేయాలి? పరీక్షించుకోవాలి. ఈ బల్ల దగ్గరకు వచ్చి నువ్వు సరిచేయబడాలి. ఈ బల్ల దగ్గర వచ్చిన దేవుని మనిపించాలి. ఈ బల్ల దగ్గరకు వచ్చిన ప్రభు కొరకు ఉండాలి. ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నా జీవితం వల్ల గుర్తెరగాలి, నీ జీవితం వల్ల గుర్తెరగాలి. అది బల్ల అంటే. సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ పొందాలి. పరీక్షలు పాస్ అయితే అది వేరు గొప్ప కాదు, ఒకసారి ఇందాక చెప్పాడు విజయం అన్నాడు. 2011 సంవత్సరంలోని ఏప్రిల్ 14 నా బాగా గుర్తు, ఎందుకంటే మేము 2010 సంవత్సరము జనవరి 1వ తారీఖు మా ఇంట్లో దిగాం నర్సీపట్నంలోని. 14వ తారీఖులోని మా ఇంటి పక్క ఆవిడ మాయా గారని టీవీ పెట్టింది గట్టిగా. ఏంటండి టీవీ పెట్టారంటే వరల్డ్ కప్లో ఆ యొక్క ఇండియా గెలిచిందని అందరూ కూడా పడుతున్నారు. అది బాగా గుర్తుండిపోయింది నాకు, అందుకే డేట్ చెప్పాను కరెక్ట్గా. ఈ విజయం కూడా చూస్తున్నా, ఆ విజయం కాదు. సచిన్ టెండూల్కర్ అంటే స్టేడియంలో ఏంటండి ఫ్లాగ్ ఎట్టుకొని చిన్న టీ షర్ట్ వేసుకొని ఎగిరాడు. ఎవరు? ధోని 6 కొట్టగానే లాస్ట్ 6 కొట్టాడు. ఆ లాస్ట్ 6 కొట్టగానే మా బలిగట్టం నర్సీపట్నం ఊరేగారనమాట. ఎందుకురా ఊరేగుతానంటే ఇది ధోని 6 కొట్టాడండి అని. అందుకే గుర్తొచ్చింది, ఆ బ్రదర్ చెప్పకుండా డేట్ చెప్పాను. ఆ విజయం కాదండి, దేవుని విజయం కావాలి, దేవుని శక్తి కావాలి, దేవుని మహిమ కావాలి, దేవుని వాగ్దత్తం కావాలి, దేవుని ధన్యత కావాలి, దేవుని కీర్తి రావాలి, దేవుని శక్తి రావాలి. నీలో దేవుని శక్తి రాకపోతే వ్యర్థం. ఎందుకు? ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చెప్తున్నా, సేవ చేసినా అన్నీ వ్యర్థమే. ఇప్పుడు వెళ్ళేది పరలోకానికి. దట్ ఇస్ గో టు హెవెన్. పరలోకాలు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. పరలోకాలు ఏం చేయాలి? ఈ బలలో పాలు కావాలి. పరలోకాలు ఏం చేయాలి? దేవుని వెంబడించాలి. ఈ పరలోకాలు ఏం చేయాలి? క్రీస్తు ప్రేమను చూపించాలి. పరలోకాలు అంటే క్రైస్తత్వ విధానం చూపించాలి. పరలోకాలు అంటే నువ్వు ప్రభు కొరకు జీవించాలి. అది క్రీస్తు అంటే. చదవండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, క్షమించండి, అపోస్తలుల కార్య గ్రంథము 9వ అధ్యాయం. అపోస్తలుల కార్య గ్రంథము 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము 4వ వచనం చదవండి, 3వ వచనం చదవండి, 3వ వచనం 3, 4 చదవండి చాలు. అతడు ప్రయాణం చేయొచ్చు, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశముని యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అతని నేల మీద పడి సౌలా సౌలా నీ వేళను హింసించినావని ఒక స్వరము పలుకట చాలండి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడండి? క్రైస్తవ సంఘాన్ని హింసించాడు, క్రైస్తవ సంఘాన్ని పాడు చేశాడు, క్రైస్తవ సంఘాన్ని వేదన పెట్టాడు, క్రైస్తవ సంఘాన్ని బాధ. అలాంటి ఆయన ఏర్పరచుకున్నాడు. నేను ఏర్పరచుకున్న సాధనం ఎత్తడే. సౌలు అంటే పెద్దవాడు, పౌలు అంటే చిన్నవాడు. కేథలిక్ బైబిల్లో సౌలు అంటే పెద్దప్ప, పౌలు అంటే చిన్నప్ప, రాయప్ప, పునీతప్ప అని ఉందన్నమాట. కేథలిక్ బైబిల్ రక్షణ వేదంలో ఉంటుంది, చదివాను. ఇందులో చూస్తే పౌలు గారు సౌలుగా మార్చిపోయినప్పుడు పెద్దవాడిగా ఉన్నాడు, పౌలుగా ఉన్నప్పుడు చిన్నవాడుగా ఉన్నాడు. నీవు హింసించున్నా యేసు, మనం యేసుప్రభుని ఎన్నిసార్లు హింసించని చెప్పండి, ఎన్నిసార్లు బాధ పెట్టని చెప్పండి, ఎన్నిసార్లు శ్రమ పెట్టని చెప్పండి, ఎన్నిసార్లు కష్టపెట్టని చెప్పండి, ఎన్నిసార్లు వేదన పెట్టని చెప్పండి, ఎన్నిసార్లు దుఃఖ పెట్టని చెప్పండి. యేసుప్రభు ఎంత వేదన పడి నాకు ఇదంతా లాగేస్తుంది తెలుసా. ఇక్కడ మోకాలు కూడా వెళ్ళిపోయాను. నిన్నటి కాలంలో సిస్టర్గా నేను స్కూల్ దేబెట్టి వస్తుంటే ఆ స్కూల్ పిల్లడు వచ్చి నాకు సైకిల్తో కొడిశాడు. నా బండి అలా తిరగబడిపోయింది. ఇక్కడ ఈ వేలికి అంత రక్తం వచ్చింది, ఇదంతా కూడా వేడిని ఇంజక్షన్ వేసుకున్నా తాగలేదు. అందుకే మోకాలు వేయలేకపోతున్నాను. చూసారు ఈ బాధను ఎందుకు వచ్చాను నేను? చెప్పండి ఎందుకు వచ్చాను? ప్రభు కొరకు వచ్చాను, మనుషుల కొరకు రాలేదు. దేవుని కొరకు. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా బలపరిచాడు, దేవుడు నా శక్తినిచ్చాడు. మోకరిద్దామని మోకరించలేకపోతుంది, అంత వేదన పెడుతుంది. ఆడొచ్చి టప్పని కొట్టాడు. మా స్కూల్ విద్యార్థి ఏమంటావు, నేను చాలా స్లోగా వెళ్తున్నాను, వాడొచ్చి టప్పని కొట్టాడు. ఇంకెంతంత కాదు, ఇంక ఆవిడ లేబర్స్ ఆవిడంటే ఇంక ఎగిరిపోద్ది. చూసారా సౌలు గారు కూడా నీవు హింసించున్నా యేసు 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 ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసు అంటే రక్షించేవాడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసు ప్రభు నువ్వు ప్రభుత్వంగా ఉండాలంటే ఈ పౌలు గారి జీవితంలో యేసు ప్రభు మార్చే ఉద్దేశం ఏంటంటే నేను ఏర్పరచుకున్న సాధనం ఇతడే. ఎవరండి?
ఐ విల్ బీ ద మిడ్స్ ఆఫ్ ద లార్డ్. నేను ఏర్పరచుకున్న సాధితే ఐ విల్ ద ఇన్స్ట్రుమెంట్ ద లార్డ్. నేను ఏర్పరచుకున్న సాధితే పౌలు గారు, అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధనలోని ఒక గొప్ప క్యారెక్టర్. యేసు ప్రభువు పౌలు గారి గొప్ప క్యారెక్టర్ అండి. ఇందులో ఆయన చెప్పాడు కదండి బ్రదరు, కొరింథీ పత్రిక 15:20 చూస్తే ఆ క్యారెక్టర్ చూస్తే పౌలు గారిలో శక్తి ఎంత గొప్పదంటే ఆయన చాలా తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు? వెరీ 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 లీస్ట్ పర్సన్ అయిపోయాడట. ఎలా తగ్గించుకున్నాడు చూడండి. మొదట చూపిస్తే 3 విషయాలు తగ్గించుకున్నాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. 1 Timothy chapter 1 verse 15 చదవండి. మొదటి తిమోతి 1:15 పాపుల రక్షించుటకు నమ్మదగినది ప్రధాను, పాపుల్లో ప్రధానుడు మొదటివాడు. తర్వాత 12వ వచనం చదువురా. 1వ అధ్యాయం 12వ వచనం చదవండి సిస్టర్. పూర్వం దోషకుడును హింసకుడును హానికరునను తన పరిచయం నియమించి నమ్మకమైన వారు ఎంచినందుకు నన్ను బలపరిచిన క్రీస్తు యేసునందుకు కృతజ్ఞనాను. ఏం చేశాడని? దోషకుడు హింసకుడు హానికరుడు నన్ను పరిచయం నియమించాడట. ఎంత బాధన! ఇక్కడ ఏంటంటే అందరిలో ప్రధానమైన పాపి పౌలు గారు. రెండవది ఏంటంటే దోషకుడుగాను హింసకుడుగాను హానికరుడుగా ఉన్న నన్ను రక్షించాడని చెప్పాడు. మనం అంటామా పాపి 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 100 సార్లు నేను పాపి రేటర్ అంటామన్నమాట. తెలుసా? పాపం ఉందండి, వీడు బాగులేదండి, వీడు వేదనండి, వీడు ఎలాంటోడండి, ఎన్ని మాటలు చెప్తారు. అయినా సరే పౌలు గారు ఏమనలేదు. యేసుప్రభు ఏమన్నాడు? నోరు మూసుకొని ఉన్నాడు. మనం ఏమన్నాడు? నోరు మూసుకొని ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే మౌనమేండి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ద వెరీ సైలెంట్ పీరియడ్ అనమాట. క్రైస్తవ జీవితం నువ్వు మౌనంగా ఉంటే గొప్ప ఆశ్రయం పడతావు. క్రైస్తవ జీవితం నీకు శక్తిని ఇస్తే నువ్వు గొప్ప ఇందుకు అపోస్తలుడైన పౌలు జీవితంలో ప్రధానమైన పాపి దోషకుడుగా ఉన్నాడు, హానికరుడు ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, శ్రమలతో ఉన్నాడు అనమాట. రెండవది చూపిస్తాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. 10-11 వచనాలు. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలవని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఏం చేసుకున్నాడండి? సమస్తం ఏం చేశాడు పౌలు గారు? అంత నష్టపోయి పెంట అంటే ఏంటి? ఇక్కడ కాదు, విలేజెస్లో చూస్తే గడ్డి వేసేస్తారు, పేడ వేసేస్తారు, నిగుడుతు నీళ్ళు వేసేస్తారు, వంకాయలు వేసేస్తారు, టెంకాయలు వేసేస్తారు, అన్నీ వేసేస్తారు. అది పెంట అంటే. ఇంకోటి ఏంటంటే మానవుని యొక్క బహిర్భూమికి వెళ్ళే ప్రదేశం కూడా వేసేస్తారనమాట. అది పెంట. అలాగా పౌలు గారు తగ్గించుకున్నాడు. వెరీ లీస్ట్ పర్సన్, దట్ ఇస్ లైక్ ఎ పాల్. అలాంటి పౌలు ఏం చేశాడు? 3 జబ్బులు కలిగి ఉన్నాడు. ఒకటోది ఏంటంటే అబ్బసం అనేవాడు. వాక్యం చెప్తుంటే తీతు తిమోతి పట్టుకున్నాడు. రెండోది కళ్ళు జబ్బు. మూడోది ఏంటంటే వేదన, ఆయాసంతో వేదన. ఇప్పుడు పౌలు గారు ఏంటంటే దొడ్డు కాలు వేసుకొని నడిచేవాడు, ఇలాగెలా నడిచేవాడు, ఇలా నడిచేవాడు. ఇంకోటి పౌలు గారికి ఎంత కడుపు ఉండేదట. పౌలు గారు నడుస్తుండేటంటే ఆయన చూస్తే నల్లగా ఉండేవాడు పౌలు గారు. అలాంటి ఆయన యేసుప్రభు వాక్యం చెప్తుంటే రోషంగా వచ్చిందట, పౌరుషంగా వచ్చింది. అది పౌలు. తెలుసా? దొడ్డు కాలు వేసుకొని నడుస్తుంటే తీతు తిమోతిలు పట్టుకొని 2 శిష్యులు పట్టుకొని నడుస్తుంటే ప్రభు యొక్క వాక్యం చెప్పినప్పుడు నేను పెంటతో సమానం అంటాను. మనం అంటామా చెప్పండి? రక్షణ గారు నువ్వు పెంటతోనే ఎవడో నువ్వు అన్నావు అంటాం కదండి. పౌలు గారు అన్నాడు అలా, నేను పెంటతో సమానంగా ఎంచుకుంది, నేను ప్రధానమైన పాపిని అన్నాడు. ఈ వేదనతో ఉన్నప్పుడు ఈ ఆయాసం ఉన్నది చూడండి, ఈ యొక్క ఆయాసం అనివాడట పౌలు గారు. ఈ కళ్ళు అటండి జబ్బు కళ్ళు ఉండేవాట, వేదనతో చూసేవాడట, దేవుని కొరకు చూసేవాడట, నేత్రాలతో చూసేవాడట, ప్రభు కొరకు చూసి. ఈ ఫిలిప్పీ సంఘం నా మటైతే బ్రతుకు క్రీస్తు చావైతలం ఎందుకన్నాడు తెలుసండి? ఈ మాట క్రీస్తు స్వరూపం ఉంది కాబట్టి నేను చచ్చిపోయినా పర్లేదని రాశాడు. రోమాజల్ని పత్రిక రాశాడు. చూడండి 3వది చూపిస్తాను చూడండి. 3వది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అపోస్తులందరిలో కూడా ప్రధానుడిగా ఉన్నాడట, చాలా తక్కువైన వాడుగా ఉన్నాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. 15:9 చదవండి. నేను అపోస్తులందరిలో కూడా ఎలా ఉన్నానండి? చాలండి. అపోస్తులందరిలో ఎలా ఉన్నాడు పౌలు గారు? ఆయన తక్కువైనాడు చెప్పండి. ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు. రోమాపత్రిక, కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, సిలువ పత్రిక, కొలసీ పత్రిక, 1 తిమోతి, 2వ తిమోతి, తీతు,
ఫిలోమోను, తర్వాత హెబ్రీ పత్రిక. ఈ చూపిన తర్వాత ఇలాంటి పౌలు గారు అపోస్తులందరిలో ఒక ఆయన ఒక పుస్తకం రాస్తే రైట్ రెవరెండు, సెంటర్ రెవరెండు, డాక్టరేట్, బిషప్ అని పెడతాడు, వాళ్ళ పరలోకంకి నరకానికి వెళ్ళిపోతాడు. ఒక పుస్తకం రాస్తేనే నేను ఎందుకు తృణీకరించారని చెప్తారండి. పౌలు గారు ఇప్పుడు మనం చదువుతున్న అర్థమేంటి? పౌలు గారి యొక్క పత్రికల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ నూతన నిబంధన ప్రత్యక్షతలో యేసు ప్రభువు పౌలు గారినే చూపిస్తున్నారన్నమాట. నేను క్రీస్తుని పోలి నడుచుకుని చక్కారు, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. యేసు ప్రభువుని చూస్తే పౌలు గారిని చూడొచ్చు, పౌలు గారిని చూస్తే యేసు ప్రభువుని చూడ. అంత గొప్ప త్యాగం కలిగిన పౌలు కొలస్సీ సంఘాన్ని రాస్తున్నాడు, ఎఫెసీ సంఘాన్ని రాస్తున్నాడు, ఫిలిప్పీ సంఘాన్ని రాస్తున్నాడు. ఎఫెసీ సంఘంలో ఏంటంటే కృపను చూపిస్తుంది, ఫిలిప్పీ సంఘంలో శ్రమలు చూపిస్తుంది, కొలస్సీ సంఘం క్రీస్తు స్వరంబోధన. ఈ 3 పత్రికలు కూడా రోమా జైలుని రాశాడు అపోస్తలుడైన పౌలు. ఇందులో ప్రత్యేక రీతిగా నా మట్టికైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం. ఎలా లాభం అండి చెప్పండి, ఎలా లాభం? ఇంకో 3 విషయాలు చూపిస్తాను చూడండి ఇందులోనే. ఫిలిప్పీలు రాసిన పత్రిక చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక. క్రైస్ట్ ఈజ్ మై పర్పస్. క్రీస్తు నీకు ఒక ఉద్దేశంగా ఉన్నాడనమాట. 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. 1st chapter verse 5 ఫిలిపియన్స్. త్వరగా. మొదటి దినమండి, ఇదివరకు సువార్త విషయంలో నాతో పాలువారు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించేవాడు యేసుక్రీస్తు దినం వరకు రూఢిగా నమ్మాలి. ద పర్పస్, క్రైస్ట్ ఈజ్ మై పర్పస్, నా ఉద్దేశం ప్రభు అని చెప్పాడు. మనం అంటామా? అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి ఉద్యోగం వచ్చింది, వ్యాపారం అయిపోయింది, పెళ్ళి అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అంటే అది కాదు. ద పర్పస్ ఆఫ్ ద లార్డ్, దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చాడు. చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదవండి, మాట కనిపిస్తుంది. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 6 verse 33. మత్తయి సువార్త 6:33 చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలట, అవన్నీ మీకు అనుగ్రహింపడతాయి. ఆయన రాజ్యము, సీక్ ye first the kingdom of God and righteousness shall be added unto you. ఆయన రాజ్యం నీతిని వెతకాలి. ఎలా వెతుకుతున్నావు? ప్రభువుని వెతకాలి. ఎలా వెతుకుతున్నావు? పరలోకాన్ని వెతకాలి. ఎలా వెతుకుతున్నావు? దేవుని బిడ్డ కదా ఎలా వెతుకుతున్నావు? వాక్యం వెతకాలి. ఎలా వెతుకుతున్నావు? ప్రార్థనలు వెతకాలి. ఎలా వెతుకుతున్నావు? సేవలు వెతకాలి. ఎలా వెతుకుతున్నావు? దేవుని చూడాలి. సీకింగ్. మదర్ తెరీసా చూసింది, యుగోస్లావియా దేశం నుండి వచ్చింది. భారతదేశానికి వచ్చినప్పుడు మదర్ తెరీసాని చంపడానికి ఒక ఆయన నరహంతకుడు వచ్చాడట. వాళ్ళ తమ్ముడు రక్తముతో బ్లడ్ వామిటింగ్ చేస్తుంటే తన చేతులతో ఇలా పట్టుకుందట. చంపే యొక్క అబ్బాయి తాలూకు తమ్ముడు ఆ నరహంతకుడు తమ్ముడు బ్లడ్ వామిట్ చేస్తుంటే ఆడి వెంటనే కత్తి విసిరేసి ఆవిడ కాలు దగ్గర పడిపోయాడట. దట్ ఈస్ ద పర్పస్. క్రిస్టియన్ లవ్ అన్నమాట. క్రైస్తవ ప్రేమ అంటే అదండి. క్రైస్తవుడికున్న ప్రేమ అది, క్రైస్తవుడికున్న శక్తి అది, క్రైస్తవుడికున్న మహిమ అది. దట్ ఇస్ ద ప్లాన్. క్రైస్ట్ ఈజ్ మై పర్పస్. నా ఉద్దేశం ఏంటి? నేను ప్రభు నాకు ఎందుకు పిలిచాడు? బలదరకు వచ్చి నువ్వు నాకు ఎందుకు పిలిచాడు? నా ప్రభువుతో నేను జీవిస్తున్నాను, ప్రభువుతో నేను బ్రతుకుతున్నాను, ప్రభువుతో నేను వినియోగించుకున్నాను, ప్రభువుతో నేను వింటున్నా అంటే ప్రభు మనల్ని చూపిస్తాడు అనమాట. అది పౌలు గారి జీవితంలో కలిగి ఉన్నాడు. పౌలు ఎందుకు కలిగి ఉన్న అంత పత్రిక రాశాడంటే నేను క్రీస్తు దినం వరకు కొనసాగుతాను. మనం ఎవరి దినం వరకు కొనసాగుతామండి? ఇంత భక్తి చేసినా పరలోకాల నిరీక్షణ ఉందా? ఇంత భక్తి చేసినా ప్రార్థన చేసి పరలోకాల నిరీక్షణ. అవర్ గోల్ ఇస్ మస్ట్ బి గో టు హెవెన్, నాట్ హెల్ అనమాట. 2 మార్గాలు, 2 దారులు. ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, కోరుకో క్రైస్తవా. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం. ఆకలుండదు, దాహముండదు, వేదనుండదు, దుఃఖముండదు. యేసు నా ప్రభువైన పరలోకం చేరుతా, యేసు నా ప్రభువైన పరలోకం చేరుతా. ఆ రాజ్యములో మమ్ము యుగ యుగములు నుంటావు, యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతా. 2 దారులు. ఏ దారి కావాలి మానవా, అది చూసారండి. 2 దారులు ఉన్నాయి. పరలోకం వెళ్ళే దారి, నువ్వు దేవుని కొరకు జీవించిన దారి, దేవుని మహిమతో నింపే దారి. ఇది పాత పాట, సువార్త పాట, దేవుని నమ్ముకున్న పాట, రక్షణ పొందిన పాట. ఎప్పుడు చూసినా హెబ్రోనులో ఈ పాట పాడకుండా ఉండలేరన్నమాట. అది నువ్వు ఎంత సంపాదించిన 2 మార్గాలు. గో టు హెల్ ఆర్ గో టు హెవెన్.
పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? పర్లేదు బ్రదర్, నైస్ చీరలు ఉన్నాయి బ్రదర్, నైస్ జాకెట్లు ఉన్నాయి బ్రదర్, నైస్ ఎగ్స్ ఉన్నాయి బ్రదర్, నైస్ గోల్డ్ ఉంది బ్రదర్, నైస్ మనీ ఉంది బ్రదర్, నేను వెళ్ళను బ్రదర్ అంటే ఏం వెళ్తావు నువ్వు? అది చూస్తాడు, అక్కడ పెట్టేస్తాడు పట్టు. చూడండి సామెతలు 15:3 చూడండి. పర్లేదు బ్రదర్, నైస్ సూట్ ఉంది బ్రదర్, నైస్ టక్ ఉంది బ్రదర్, నైస్ షర్ట్ ఉంది బ్రదర్, నైస్ ప్యాంట్ ఉంది బ్రదర్, వెళ్ళడు, అక్కడికి వెళ్ళిపోతాడు. చూడండి 15:3 సామెతలు చదవండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదను చెడ్డవారిని మంచివారిని ఆయన చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఎలాంటి వాడవైనా దేవుడికి తెలుసు. నీ జీవితం ఎలాంటిదైనా దేవునికి తెలుసు. నీ బ్రతికి ఎలాంటిదైనా ఎవరికైనా కప్పివచ్చు కళ్ళు. పిల్లి పాలు తాగేసింది అనుకోండి, ఏం చేస్తా, పిల్లి చూడలేదు అనుకోండి, ఇలా కప్పేస్తుంది. దేవుడు కూడా అనుకోండి జాగ్రత్త. చూస్తాడు వేస్తాడు. దేవుడు చూస్తాడు. 2014 అక్టోబర్ 12 తను వేసాడు విశాఖపట్నం మీద. ఏటి హుదూద్ తుఫాన్ వచ్చింది, అట్టు తిప్పేసినట్టు తిప్పేసాడు విశాఖపట్నం. ప్రజలు ప్రార్థన చేయబట్టి ఒక 5-6 రక్షించారు కాబట్టి అదే అయిపోయింది. లేకపోతే దేవునితో ఆటలాడితే వేసేస్తాడు ఇలాగా. లాతూరులోని భూకంపం వచ్చింది, అప్పుడు ఈ పాట కట్టారు, సురేంద్ర గారు పెట్టారు, నేను విడవుని ఎడబాయిని పాట కట్టారు కదా. ఈ పాట కట్టినప్పుడే ఆ లాతూరు భూకంపం అయిపోయినట్టు కట్టాడనమాట. జాగ్రత్త. అనుకోండి, ఏం పర్లేదు బ్రదర్, నైస్ ఉంది బ్రదర్, ఏం పర్లేదు బ్రదర్, మంచి ఆత్మీయస్థితి అండి, మంచి ప్రార్థన అండి, మంచి వాక్యం అండి, మంచి సేవ అండి, మంచి భక్తి అనుకున్నారు. జాగ్రత్త. మన 4 గ్రూపులు రాలేదు తెలుసా మీకు, మన సేవకుల కూడికి. ముఖ్యండి లాంటి వాళ్ళు రాకపోతే ఎవరికి నష్టం? నేను అన్నాను, ఓ ప్లేట్ మిగిలింది 1000 రూపాయలు మిగిలిందని చెప్పాను. ఓ ప్లేట్ మిగిలింది 1000 రూపాయలు మిగిలింది. పెద్దోళ్ళు 25 మందిని ఒక ఆయన ఆపేశాడు. అక్కడ ఒక ఆయన ఆపేశాడు, అక్కడ ఒక ఆయన ఆపేశాడు. ఇక్కడే చెప్పాను పులిపేట మీద. నేను అన్నా 4 గ్రూపులు ఎక్కడ ఇచ్చారు, అన్న ఏం పర్లేదన్నా, ఒక్కరు వచ్చినా చాలు, మీరు వస్తే చాలన్నా అన్నాను. అన్నాలు ఉన్నారు చూడండి, చాలామంది ఉన్నారు, నా సాక్ష్యం ఆ రోజు. ఒక్కరు వచ్చినా చాలన్నా, మీరు వస్తే చాలన్నా, అంతే నాకు చాలన్నా. దేవుడి కార్యం చేశాడు. చిన్న మందా భయపడకుడి, రాజ్యమైన తండ్రి చిత్తమైనదంటే పెద్దోళ్ళు అనేకమైన విషయం ఆమె చెప్పుకొని తిరిగాడు, అన్నీ చెప్పారట. ఆ ఉత్తరం ఎలా వచ్చింది తెలుసు మీకు? కోర్టు ఆర్డర్ ప్రకారం వచ్చింది. ప్రతి ఒక్కరు లోబడాలి. మనకు వచ్చిన ఉత్తరం చిన్న విషయం కాదు తెలుసు, ఆయన చెప్పాడు కదా. ఆ ఉత్తరం చాలా పవర్ఫుల్ ఉత్తరం. ఎంతోమంది పట్టేయాలని చూశారు. ఈయనకన్నా నేను ఆ ఉత్తరం ఇచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు రక్షణానందం అన్నాడు తెలుసా, నాతో పర్సనల్ మాట్లాడి. ఈ ఉత్తరం అంత పవర్ఫుల్. అలాంటిది ఆ ఉత్తరం ప్రేమించే రాలేదు, కానీ దేవుడు ఊరుకోలేదు. దేవుడు ఏం చేశాడు? ఎవరిని ఎలా నేను 150 మంది ఎస్టిమేషన్, 85 మంది సేవకులు వచ్చారు. కరెక్ట్గా సరిపోయింది మందిరం అంతా. వెనకాల స్క్రీన్ కూడా అరేంజ్ చేశారు. మన అవసరం చాలా కష్టపడ్డారు, కాదంటలేదు. దేవుడు ఏ ప్రణాళికలో ఏమి చేయాలో దేవుడు తెలుసు. వారు వచ్చిన వాళ్ళందరూ ఎంత సంతోషం తెలుసా? సర్కారులోను, తెలంగాణలోను, రాయలసీమలోని మొన్న నేను మీటింగ్కి వెళ్తే, అన్నా నన్నెందుకు పిల్లలేదంటే ఎంతమంది ఫోన్లు చేయాలి చెప్పండి? ఎంత అకామిడేషన్ చేయాలి? ఇప్పుడు 300 మందికి ఆయన ఇచ్చాడంటే అకామిడేషన్ ఉంది కాబట్టి, మనకి అకామిడేషన్ లేదు, లేకపోతే జనాలు వస్తారు, ఇంకా వస్తారు, ఊరుకోరు, ఇంకా వస్తారు. హెబ్రోన్లో ప్రకటన హెబ్రోన్లో ఎవడో ప్రకటన చేయడు తెలుసా? జాన్ సుందర్రావు గారు ప్రత్యేక రీతిగా నిలబడి ఎస్కోలు ప్రార్థనా మందిరము, లక్ష్మీనగర్ గోపాలపట్నం సేవకుడి దగ్గర 17-18 మీటింగ్స్ ఉన్నాయి. 17వ తారీఖు భీమవరంలో ఉంది, 17-18 ఎక్కడున్నాయి, 23-24 అద్దంకిలు ఉందని జాన్ సుందర్రావు గారు అనౌన్స్మెంట్ చేశారు. లైవ్ కూడా వచ్చింది అందరికీ. మనం చెప్తున్నాను, మన చిన్న సంఘం, పనికిరాని సంఘం, తీసేసిన కరివేపాకు లాంటి సంఘం తెలుసా ఇది? తీసేసిన కరివేపాకు అంటే చారేసిన ఆడవాళ్ళు కరివేపాకు పక్కన పెట్టేస్తారు, అలాంటి సంఘం. ఒక కోఆర్డినేట్షిప్ ఇచ్చారని చిన్న విషయం కాదు, ఉత్తరం కూడా ఇచ్చారు. చదువుతాను, చూపిస్తాను, తీసుకొచ్చాను. హైదరాబాద్ ఉత్తరం, పర్సనల్ ఒరిజినల్ ఉత్తరం ఇచ్చాడు ఆయన. ఎందుకు చెప్తున్నంటే, చిన్న సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, చిన్న సంఘం ద్వారా గొప్ప మహిమ చేస్తాడు, చిన్న సంఘం గొప్ప ఆదికి చేస్తాడు. నేను అనుకునేవాడు, ప్రభా నాకేమీ తెలియదు అనేవాడు, దేవుడు వాడుకుంటాడు. నాకు అన్నీ తెలుసంటే దేవుడు వాడుకోడు. ప్రభా నాకేమీ తెలియదు, నాకు వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, సేవ తెలియదు, భక్తి తెలియదు, ఏమీ తెలియదు అంటే దేవుడిని ఏర్పరచుకుంటాడు. అది గొప్ప ఉద్దేశం. అది ఇక్కడ రాయబడింది. చదవండి, 2వ చూపిస్తాను చూడండి. క్రైస్ట్ ఈజ్ ద ప్యాటర్న్. క్రైస్ట్ ఈజ్ ద ప్యాటర్న్. గొప్ప ఉద్దేశము, ఒక క్రమశిక్షణ కలిగింది క్రైస్తవ జీవితం. క్రీస్తువ క్రమశిక్షణ ఉన్న మొదటిది క్రైస్తవ ఉద్దేశమైనది, రెండవది క్రైస్తవ ప్యాటర్న్ క్రమశిక్షణ కలిగింది. చదవండి అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం చదవండి త్వరగా. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచినందును, ప్రార్థన చేయటందును ఎడతెగ ఉండేది. ఎలాగున్నారండి? అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరిచిట, ప్రార్థన చేయట, ఎడతెగ ఉన్నారు. ఎలాగ ఎడతెగ ఉన్నారు చెప్పండి? స్టీవర్షిప్, క్రమశిక్షణ, డిసిప్లైన్. క్యాథలిక్ స్కూల్లో ఏం చేస్తారు తెలుసా? క్యాథలిక్ స్కూల్లో ఆడవాళ్ళు తొళ్ళ మీద కొట్టేస్తారు, మగవాడు తొళ్ళ మీద ప్రిపరేషన్ చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే ఒక క్యాథలిక్ స్కూల్లో కొట్టారంటే ఆవిడ ఆఫీసర్ అవుతాడు. క్యాథలిక్ మీరు చదువుకోండి.
క్యాథలిక్లు చదివే ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులయ్యారు. నేను చెప్తాను పేర్లు. మా ఇంట్లోనే ఐదుగురు క్యాథలిక్లు చదువుకుంటే క్రమశిక్షణ నలిపేస్తారు. పిల్లిని నలిపేస్తారు. క్రైస్తవ సంఘంలో కూడా ఎలా నలిపియాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళి నలపాలి. నువ్వు నలిపితేనే వాడబడతావు. నువ్వు నలిపితేనే దేవుని శక్తి, నువ్వు నలబడితేనే దేవుని మహిమ, నువ్వు నలిపితేనే దేవుని వాక్యం ఉంటుంది. అందుకే ద క్రైస్ట్ ఈజ్ ద ప్యాట్రన్. క్రమశిక్షణ ఉండాలి. అపోస్తలుల గారి గ్రంథము 26:19 చదవమ్మా. అపోస్తలుల గారి గ్రంథం 26:19. కాబట్టి అగ్రిప్ప రాజా, దర్శనం నాకు నేను అవిధేయుని కాక మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను యూదయ దేశమంతటను వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి ఏ తిరిగి మారు మనసు క్రియలను చేయాలి. అది దట్ ఈస్ ద ప్యాటర్న్. క్రైస్ట్ ఈజ్ ద ప్యాటర్న్. క్రైస్ట్ ఈజ్ ద పర్పస్. నీకు ఉద్దేశం ఉంది. నువ్వేంటి క్రమశిక్షణ ఉండాలి. నువ్వు క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలని క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే అక్రమం తీరితే వ్యర్థం. చదవండి 26 అధ్యాయం. ఇందాక బ్రదర్ కూడా చెప్పాడు. 16-18 చదవండి. నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించాడట అపోస్తలుడైన పౌలుని. అపోస్తలుల గారి గ్రంథం 26 అధ్యాయము 16-18 చదవమ్మా త్వరగా. నీవు నన్ను చూచిన విధము చూడగా నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గూర్చి సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నిన్ను సాక్షిగా నియమించి ఏం చేశాడండి? కనబడి. ఎలాగున్నాడండి పౌలు గారు? సాక్షిగా ఉండడానికి అంటే ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్. మన పిల్లలకి ఎందుకు కొడతామని చెప్పండి, ఎందుకు తిడతామని చెప్పండి. ఒరే నువ్వు బాగుపడతావని కొడతారు. కొట్టకపోతే తల్లిదండ్రులు కొట్టకపోతే ఆడు పెద్దోడే ఏ అమ్మ కడుపులో పుట్టావరో ఏ నాన్న కడుపులో పుట్టారో తిట్టరండి. ఆడు ఏదైనా పాపం చేస్తే తిట్టరండి, తిడతారు. అందుకే ఆ తల్లిదండ్రులు కొడతారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కొట్టాలి, తిట్టాలి, బాధ పెట్టాలి, వేదన పెట్టాలి, శ్రమ పెట్టాలి, దొక్క పెట్టాలి. ఈ ముసలోడు చిన్నవాడు తినేసేవాడు నన్ను పట్టుకొని బెత్తం పట్టుకొని కొట్టి ఇప్పటికీ కొట్టివాడు. 2 పిల్లలు తండ్రి అయినా ఒక్కోసారి కొడతాడు, లేచిపోతాడు అంటాడనమాట. ఏం పెద్ద ఆయన ఊరుకోవాలి. అలా కొడతారండి, తల్లిదండ్రులు కొడతారు, లోపడాలి. ఇక్కడ చూసారు అపోస్తలుడైన పౌలు జీవితంలో సాక్షిగా ఉండాలంటే ఏం చేశాడు? ముత్యాల శ్రీనివాసరావు గారు జెర్మియా గారి నాన్నగారట ఒక పాస్టర్ గారిని, ఒక బ్రదర్ గారిని, రాజు గారిని కొట్టాడట. ఆయన వస్తాడు, ఒక ఆదివారం తీసుకొస్తాను ఆయనకి. ఆయన కొడితే ఆయన అంటున్నాడు, వాళ్ళ చర్చిలోనే బాప్టిజం పొందాను, వాళ్ళ చర్చిలోనే సేవా తర్పితి పొందాను, వాళ్ళ చర్చిలో దేవుని వాక్యం ప్రకటించాను, వాళ్ళ చర్చిలో మంచి ఆఫీసర్ అయ్యాను, వాళ్ళ చర్చిలో ఎబ్రోన్ ద్వారా వెళ్ళాను, ఇప్పుడు ఎబ్రోన్లో ఉంటానని చెప్పాడు. హల్లెలూయా. వాళ్ళ నాన్నగారు ఒంటి మీద సిరా వేసేవాడట. మొన్న నాకు చెప్పాడు ఆయన. నాకు చాలా బాధ వేసింది. అదేంటండి పెద్ద ఆయన కదంటే, లేదు బ్రదరు ఆకతాయితనంగా చేశాను కానీ దేవుడు నన్ను రక్షించాడన్నాడు. చూసారా? నీకు సాక్షి కావాలి, నువ్వేం చేయాలి? దట్ ఇస్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ యువర్ బిలీవర్స్ లైఫ్. నీ జీవితంలో ఒక ప్లాన్, ఒక పర్పస్ లేతే ఈ బల తీసుకున్న వ్యర్థమే, ఈ ప్రార్థన చేసినా వ్యర్థమే, సంఘానికి వచ్చినా వ్యర్థమే, వాక్యం చెప్పినా వ్యర్థమే, ఏమి చేసినా వ్యర్థమే. కానీ దేవుడు ఒక ప్రణాళిక నీకు ఇచ్చాడు. అది ఈ బల. మొదటిది పర్పస్, ఉద్దేశం. రెండోది ప్లాన్, అంటే దేవుని క్రమశిక్షణ. మూడోది చూపిస్తాను. అపోస్తలుల గారి గ్రంథం 1వ అధ్యాయం 7-8 చదువు త్వరగా. ఇంకో 2 విషయాలు, ఒక్క విషయం చెప్పి ముగించేస్తాను త్వరగా. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందిన కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతను బూదిగంతముల వరకును నాకు సాక్షి. క్రైస్ట్ ఈజ్ ద ప్రైజ్ అన్నమాట. ఒక బహుమానం కొరకు చూడాలి. క్రైస్ట్ ఈజ్ ద ప్రైజ్, ఒక బహుమానం. నీకు బహుమానం కాలం నువ్వేం చేయాలి? ఈ లోకంలో శ్రమపడాలి. నీకు బహుమానం కాలం ఏం చేయాలి? యేసు కొరకు సాక్షిగా ఉండాలి. మొదటి థింగ్ ద ప్రైజ్, సెకండ్ థింగ్ ద విట్నెస్ ఆఫ్ ద లార్డ్. దేవుని కొరకు సాక్షిగా ఉండాలి, జీవితంలో సాక్షిగా ఉండాలి, బ్రతుకులో సాక్షి. ఎక్కడైనా పర్లేదు, ఏమైనా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. సురేంద్ర గారు పాట పాడారు, ఫలములు లేని అని ఒక పాట పాడాడు. ఆయన పాపం కళ్ళు సరిగ్గా కనిపించు. అలాంటి ఆయన ఇన్ని పాటలు రాశాడండి, ఇన్ని బాధలు పొందాడండి. నమ్మదగిన దేవాన్ని పాట పాడుతున్నప్పుడు 2వ చరణం 2nd స్టాండర్లో వ్యాధులు, బాధలు, శ్రమలు, సేవకుడికి ఎన్ని శ్రమలు అంటే అన్ని శ్రమలు పొందేటట్టు రాశాడట పాట. 2012వ సంవత్సరము లాతూర్ దగ్గర మహారాష్ట్ర కాన్వికేషన్లో కట్టాడట. ఆయనతో పాటు మత్తయ్య గారు కూడా ఉన్నారట. చూసారా? ద ప్రైజ్, క్రైస్ట్ ఈజ్ మై ప్రైజ్. దేవుడు నీకు బహుమానం కావాలి. ఈ లోకంలో ఎవరు, సంఘంలో ఎవరు పట్టించుకోడు, ప్రార్థన చేయరు, వాక్యం చేయరు, సేవకుడు ఎవరు పట్టించుకొని పర్లే, కానీ ప్రభువు నిన్ను పట్టించుకుంటాడు. ద గోల్ ఈజ్ హెవెన్. ప్రభు నిన్ను పట్టించుకుంటే దట్ ఇస్ లైక్ ఎ ప్రైజ్. చదవండి 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం చూడండి, 14 వచనం చదవండి, 13-14 చదవండి.
14 వచ్చిన ఒక్కటి చదవండి త్వరగా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తించును. ఎలా చేయాలండి? అవర్ గోల్ మస్ట్ బి గో టు ద ప్రైజ్. అంటే గురి యొద్ద బహుమానం పొందాలి. క్రైస్తవ జీవిత బహుమానం 3 స్టెప్లు ఉంటాయి. రక్షణ పొందాము, మారు మనసు పొందామటి, ఆత్మీయ జీవితం, అధిక ఆత్మీయ ఆత్మరక్షణ, ఇంకా బాగా ఆత్మీయం చేస్తే మంచి డూప్లెక్స్ బిల్డింగ్ వస్తుంది. ఈ లోకంలో సరైన ఇల్లు లేకపోవచ్చు, సరైన వాకలు లేపచ్చు, సరైన బట్టలు లేపచ్చు, సరైన పరిస్థితులు సరైన తిండి లేకపోవచ్చు, కానీ పరలోకం యుగాలు జీవిస్తాం అన్నమాట. అక్కడ ఏడుపు ఉండదు, పళ్ళుకొట్టు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు, ఏముండదు, ఎప్పుడు సంతోషం. దట్స్ లైక్ హెవెన్ మస్ట్ బి గో టు ద జాయ్ఫుల్ లైఫ్ అనమాట. సంతోషకరమైన జీవితం ఉంటుంది పరలోకంలో. దెర్ ఇస్ నో కిచెన్ ఎట్ ఆల్ సిస్టర్స్. మీకు ఆ వంటగదనే ఉండదండి సిస్టర్, అంత సంతోషంగా ఉంటారంట. అది ప్రభు రాజ్యంలో ఉంది. దేవుని పిలుపునకు కావాలంటే ఏం చేయాలని? బహుమానం ఖర్చు. దేవుని పిలుపు రావాలంటే ఏం చేయాలని? బహుమతి రావాలంటే పిలుపు కొరకు చూడాలి. బహుమతి రావాలంటే దేవుని ఉద్దేశం చూడాలి. బహుమతి రావాలంటే దేవుని వాక్యం కొరకు చూడాలి. బహుమతి రావాలంటే నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడాలి. మంచి పోరాటం పౌలు గారు ఎన్ని బాధలు పొందాడు, ఎన్ని వేదన పొందాడు, ఎన్ని శ్రమలు పొందాడు. ఎన్నో వేదనతో నింపండి సరే తన శరీరాన్ని నలగొట్టుకొని, ఏదైనా మన శరీరం నలగొట్టలు ఉన్ని శరీరం ఎక్కువైపోతుంది. మీదకి వెళ్ళబోయి కిందకు వచ్చేస్తారు. అట్టం ఇంటికట్టం, ఒంటికట్టం, అన్నిటికట్టం అట్టమైపోతుంది. ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళట్లేదు. ఏంటంటే చెప్పండి బ్రదరు, ఏంటి నేను పెరిగిపోతున్నాను బ్రదర్, పెరిగిపోతున్నాను, తిండి తగ్గించవచ్చు కదా, ఇంట్లో నడవచ్చు కదా. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉన్నారు, సిస్టర్ గారు, ఆవిడ పాపం ముస్లిం కన్వర్ట్. మాస్టర్ గారు, పాస్టర్ గారు, నాకు ఒక ప్రార్థన చేయమ్మా, ఏం చేయాలంటే, ఏం చేయమంటారండి పాస్టర్ గారు, నేను కూర్చుని పోబట్టే ఇంత పెద్ద డ్రమ్ములాగా అయిపోతున్నాండి, సన్నగానే ప్రార్థన చేయండి అంటుంది ఆవిడ. అమ్మ ఏం పర్లేదురా, నవ్వుకో, నిజం చెప్తాను, ఏం కాదు పర్లేదమ్మా, తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఒబేసిటీ లేడీస్కి వచ్చేస్తుంది, బ్రదర్స్కి రాదు, కానీ సిస్టర్లకు వచ్చేది. ఏం బాధపడక, మీకు ఆపరేషన్లు అవుతాయి కదా అన్నాను. ఎందుకు చెప్తున్నా చూడండి, ఈ ప్రైజ్ ఇటు రావాలి, ఇలా కాదు. ఇటు పెరుగుతుంటే అన్నిటికి కట్టమే, ఒంటి కట్టమే, ఇంటి కట్టమే, ద్వారబంధం అన్నిటి కట్టమే. అయితే ఈ శరీరమే మనకు శత్రువు అయిపోతుంది తెలుసా. ఈ శరీరం మనకి ఏమైపోతుందండి? శత్రువు అవ్వకూడదు. శరీరాన్ని నలగొట్టుకోవాలి, శరీరాన్ని బలపరుచుకో. అందుకే ఈ జబ్బులు, వేదనలు అన్నీ వచ్చే రకరకాల జబ్బులట. మనం మా పెద్దోడు అంటున్నాడు, మెడికల్ మాఫియా డాడీ, మెడికల్ మాఫియా, మెడికల్ డిపార్ట్మెంట్ మాఫియా చేసేస్తున్నాడు. ఏంటండి, క్రిమికీటకాలు వదిలేస్తున్నట మనుషుల మీదకి, అవి వచ్చి మనం మింగేస్తున్నామట, రోజు జబ్బులేనట తెలుసా. అది చెప్తున్నాడు, మెడికల్ ఫీల్డ్లో చెప్తున్నాడు. మొన్న వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పాడు, డాడీ ఏం చెప్తావు, మేము చెప్పకూడదు కానీ మెడికల్ ఫీల్డ్లోని అన్ని జబ్బులు మనిషినికి వచ్చేస్తున్నాయి, డాక్టర్స్ కూడా వస్తున్నాయి, కానీ డాక్టర్లు తెలుసు, కానీ ఈ యొక్క జనాల మీద డబ్బులు రాబెట్టుకుంటున్నారట. చూసారా ఎంత మాఫియా చేస్తున్నారు. క్రీస్తుని చూపించాలి, క్రీస్తు శక్తిని. నీ ప్రైజ్ కావాలంటే పరలోకం. చూడండి, పూర్వదినాల విశ్వాసం ఇతరుల మీదకి తగ్గిపోయింది, రాను రాను తగ్గిపోతుందంటే సన్నగిలిపోతుంది. చివరిగా ఒక మాట చూపిస్తూ ముగించేస్తాను చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. పైనుండి వాటిని వెతకుడి. క్రైస్ట్ ఈజ్ ద పవర్, క్రైస్ట్ ఈజ్ ద పవర్, క్రైస్ట్ ఈజ్ ద పర్పస్, క్రైస్ట్ ఈజ్ ద ప్రయారిటీ, క్రైస్ట్ ఈజ్ ద పవర్. దేవుని శక్తి నీలో ఉండాలి. పవర్ అంటే ఎలా ఉండాలి? ఈ సెల్ ఉంది, దీనికి లైట్ ఉంది, ఈ సెల్ ఉంది, ఇది వెలుగుతుంది, ఈ సెల్ ఉంది. అలాగే నీవు గ్యాస్ నైట్ అయినా, సూప్ నైట్ అయినా, ఆ నైట్ అయినా, ఈ నైట్ అయినా, మరి ఏ నైట్ అయినా సరే, నైట్ వాళ్ళు వెలగాలంటే ఏం చేయాలండి? క్రీస్తులో నీకు పవర్ రావాలి, దేవుని శక్తి రావాలి. గ్యాస్ లైట్లా ఉండాలి, సూప్ లైట్లా ఉండాలి, ఆ లైట్లా ఉండాలి, ఈ లైట్లా ఉండాలి. ఏసీ పెట్టి 16 పెట్టి చక్కగా కూల్ చేసేస్తున్నాం మనం తెలుసా. కూలింగ్ కాదు, వేడి రావాలి తెలుసా. వేడి వస్తేనే కూలింగ్ వస్తుంది, కూలింగ్ రాదు. దట్ ఈస్ ద పవర్. నీలో శక్తి ఉందంటే క్రీస్తు రక్తంలో ఉండాలి. చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. చాలు, నన్ను బలపరచుని సమస్తము కూడా చేస్తాడు. ఈ పవర్ నీలో ఉండాలని చేయాలి. నువ్వు సమస్తం చేయాలని ఏం చేయాలండి? నీలో పవర్ ఉండాలి. ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి. 81 కీర్తనలు ఉంది, 84 కీర్తనలు ఉంది. ఇవన్నీ చెప్పే సమయం లేదు, టైం అయిపోతుంది. నేను టైం పాటిస్తాను కదా. అలాంటిది నీ క్రీస్తులో ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటంటే నీలో దేవుని శక్తి ఉందని గుర్తారు. నీ ముఖం చూడగానే చెప్తారు. నీ ముఖం చూడగానే నువ్వు దేవుని బిడ్డవా దెయ్యం బిడ్డవా చెప్పేస్తారు తెలుసా. నువ్వు దేవుని బిడ్డవా దెయ్యం బిడ్డ. మానవుడు ఉన్నప్పుడు చాలాసార్లు తప్పదు, మనం ఏం చేస్తాం. లోకంలో ఉన్నవాడు కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడు. క్రీస్తు సిలువను ఎత్తుకోవాలి, క్రీస్తు శక్తిని ఎత్తుకోవాలి, క్రీస్తు మహిమను ఎత్తుకోవాలి, క్రీస్తు వాగ్దానం. అప్పుడు నీ యొక్క జీవితంలోని ఈ పరలోక రాజ్యానికి వెళ్తే అది ఈ బల్ల. దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీలో పవర్ ఉండాలంటే అర్థం ఏంటండి?
ఫోన్ రీఛార్జ్ అవుతుంది అర్థం ఏంటంటే ఫోన్ తగ్గిపోయిందంటే రీఛార్జ్ తగ్గిపోయింది, రీఛార్జ్ లేదనమాట. నువ్వు ఆత్మస్థితులు ఎదగాలి, అధ్యాయాలు కంటపెట్టాలి. రేపు బైబుల్ తీసేస్తారు, ప్రార్థన చేయనివారు, ఏం పరిస్థితి చేయనివారు, అప్పుడు ఏం చేస్తామని చెప్పండి. క్రైస్ట్ ఈజ్ పర్పస్ ఉన్నారు, క్రైస్ట్ ఈజ్ ప్యాట్రన్, క్రైస్ట్ ఈజ్ ప్రైజ్, క్రైస్ట్ ఈజ్ పవర్. నీలో పవర్ ఉండాలి, అద్భుతమైన రావాలి, నీ జీవితంలో రావాలి. అది నీలో ఉంటే యవనస్తులు కూడా చిన్నప్పుడు యవనస్తులు ముసలోళ్ళు అయిపోతే ముసలోళ్ళు యవనస్తులు అయిపోతున్నారు. ఏదైనా యవనస్తులు ముసలోళ్ళు అయిపోతున్నారు, లేకలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, పరిగెట్టలేకపోతున్నాను, నారాయణకి వెళ్ళలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్తాం మరి చెప్పు. ముసలోడేం పరిగెడుతున్నాడు, వయసులోడేం ఉండిపోతున్నాడు. అలా కాదనమాట. క్రీస్తు స్వరూపుణ్యం, దట్ ఇస్ ద క్రైస్ట్ ఈజ్ పర్పస్, క్రైస్ట్ ఈజ్ ప్యాట్రన్, క్రైస్ట్ ఈజ్ ప్రైజ్, క్రైస్ట్ ఈజ్ పవర్. నీలో ప్రత్యేకమైన శక్తి రావాలంటే అది బల. ఒక ఎలస్టేషన్ చెప్తాను జాగ్రత్తగా. 2 భార్యాభర్తలు, 3 కుమారులు లేక పుట్టారు. మొదట ఆయనకి ఇంజనీరు, 2 ఆయన డాక్టర్, 3 ఆయన R&B రోడ్డు మీద తిరిగేవాడు. అలాంటి ఆయన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. వాట్ షల్ ఐ డూ, దిస్ బాయ్ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్ టు వరీ. వాట్ షల్ ఐ డూ, దిస్ బాయ్ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్ టు వరీ. ఈ అబ్బాయిని ఎందుకు కన్నానని తల్లి ఎంతో వేదన పడుతుందట. ఆ సమయంలో దేవుడు ఏర్పరిచాడట, ఆ బిడ్డను తీసుకొచ్చారట. ఈ మాటలు ఫారెన్లో 3 బెడ్రూమ్స్ ఉంటాయి, 4 బెడ్రూమ్స్ ఉంటాయి. ఒక గెస్ట్కి, పిల్లలకి, తల్లిదండ్రులకి, వేరే వాళ్ళకి 4 బెడ్రూమ్స్లోని ఎదురెదురు బెడ్రూమ్స్ చిల్డ్రన్కి తల్లిదండ్రులు ఉందట. ఆ బెడ్రూమ్ నుండి వాట్ షల్ ఐ డూ, దిస్ బాయ్ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్ టు. ఈ అబ్బాయిని నేను ఎందుకు కన్నాను, ఈ అమ్మాయిని నేను ఎందుకు కన్నాను, ఎందుకు నేను కన్నాను అనుకొని బాధపడుతూ తల్లి కడుపు పట్టుకొని భర్త దగ్గర వేదన పోతుంది. ఈ విషయము ఆ అబ్బాయి చూశాడట. ప్రభువా, నేను నీకు పనికొస్తానా, నా భార్యకి నేను పనికిరానంట, నా భర్తకి నేను పనికిరాను, నా తల్లిదండ్రులు నేను పనికిరాను, నా అన్నమ్మ నేను పనికిరాను, నాకు చెల్లె నేను ఎప్పుడు పనికిరాను ప్రభా, నేను నీకు పనికొస్తానంటే ఆ సమయంలో అన్నాడట, దేవుడు నువ్వు నాకు పనికొస్తావు. ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. ఉదయకాలం లేచి తన బ్యాగ్ను సర్దుకున్నాడు, పుస్తకాలు సర్దుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. ప్లాట్ఫామ్ మీద చదువుకున్నాడు. 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, డిగ్రీ పాస్ అయ్యాడు, ఏరోనాటికల్ ఇంజనీర్ పాస్ అయ్యాడు. మంచి ఉద్యోగం వచ్చింది, గొప్ప సైంటిస్ట్ అయ్యాడు, 15 లక్షల జీతగాడయ్యాడు, మంచి భార్యని ఇచ్చాడు, 3 పిల్లల్ని ఇచ్చాడు. అప్పుడు అన్నాడట, ఓ యవనస్తుడా, పనికిరాని నేను పనికొచ్చేవాడు చేశాను, నువ్వు నాకు కావాలి, నువ్వు నా సేవ చేయాలి. అలాంటి ఆయన లేచాడు. ఆయన పేరు అగస్టిన్ శాలిన్. ప్రపంచాన్ని ఉర్రూతులుంచిన దైవజనుడు. ఆయన అంటాడు, నా భార్యకి నేను పనికిరాను, నా భర్తకి నేను పనికిరాను, నా పిల్లలకి నేను పనికిరాను, నా తల్లిదండ్రులు నేను పనికిరాను, నా అన్నదమ్ములు నేను పనికిరాను, మా పెద్దోడు డాక్టర్, పెద్దోడు ఇంజనీర్, 2వ డాక్టర్, వీళ్ళందరూ పనికిరాను, కానీ దేవుడు నేను పనికొచ్చిన ఒక సాధనముగాను ఒక సేవకుడిగా వాడుకున్నాను చెప్పగానే ప్రపంచం అంతా గడగడలాడిందట. ఈ ఎలస్టేషన్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ప్రేమ ఏంటో చూపిస్తారు. మాకు నుంచి ప్రార్థన చేసుకుంటాం.